శక్తి మీడియా భారత్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతోని హీరాలాల్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, పొలిటికల్ అనాలిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఐదు రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కంప్లీట్ గా అస్సాం గానీ, పొడిచేరి గానీ, వెస్ట్ బెంగాల్ గానీ బీజేపీ వచ్చింది. కానీ సౌత్ లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎంటర్ కాలేదంటారు? ఇక్కడ భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలు నార్త్లో ఉన్నాయి. అంటే మనకు సౌత్లోకి వచ్చేసి మనకు కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి. ఇవి మనకు సౌత్ ఇండియా అంటారు. అంటే ఒక 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం మనకు సౌత్లో ఉన్నాయి. అయితే సౌత్లో ఏంటంటే ఇక్కడ ద్రవిడియన్, మన మూల ద్రావిడ భాష నుంచే తెలుగు వచ్చింది. ద్రవిడియన్ భాషలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు ఇక్కడ భాషావాదం తీసుకొచ్చారు. అదేవిధంగా తమిళనాడులో మనం చూసుకుంటే అక్కడ కొంచెం హైందవంలోనే కొన్ని మన వాళ్ళు ఉన్నారు కదా, ఏ దేవుడు లేరని, ఇప్పుడు డిఎంకే వాళ్ళు నాస్తికులు వీళ్ళు ఒక వర్గంగా ఏర్పడడం, భాషావాదం, ప్రాంతీయ భేదంతో ప్రజలను ఒకవైపు తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న అన్ఎడ్యుకేషన్ కానివ్వండి, అంటే నిరక్షరాస్యతను ఆసరగా చేసుకొని ఉన్నటువంటి హైందవ సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి అంటే వాళ్ళు పాటిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ దేశంలో అత్యధిక గుడులు ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది తమిళనాడు. కానీ ఇక్కడ ఈ హిందూయిజం అనేది పోర్ట్రేట్ అవ్వకుండా దీన్ని సైడ్ ట్రాక్ మళ్లించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. భాషా భేదంతో దేశాన్ని విడదీయాలని చూసిన వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు. దానివల్ల ఇవాళ అంటే కేంద్రంలో ఒక సిచ్యువేషన్ ఉంటే సౌత్ ఇండియాలో, అంటే నార్త్ ఇండియాలో ఒక సిచ్యువేషన్ ఉంటే సౌత్ ఇండియాలో ఇంకో సిచ్యువేషన్. ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, కమ్యూనిజం కానివ్వండి, ఇలాంటి వాటి నాస్తికవాదం కానివ్వండి, ఇతర మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళను జైన్ చేయడం కానివ్వండి, ఇవి అక్కడ అంటే నార్త్లో జరిగింది, సౌత్లో జరిగింది. అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు సనాతన హైందవ ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఒక మహిళని కలిసి మొత్తం పార్టీలో ఉన్న రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, మోడీ కానివ్వండి, హిమంత్ బిశ్వ శర్మ కానివ్వండి, మరి వెస్ట్ బెంగాల్లో ఒక మహిళ అని చూడకుండా మహిళా సాధికారత, నారీ శక్తి అని మీరు చెప్పుకుంటే ఒక మహిళా ముఖ్యమంత్రి మీరు ఓడించారు కదా, అది ఎట్లా అనుకోవచ్చు? మంచి ప్రశ్న అండి ఇది. అయితే ఇక్కడ చూడండి, వెస్ట్ బెంగాల్లో మిగిలిన ఇవాళ దగ్గర 7-8 కోట్ల జనం ఉన్నారు అక్కడ. 42 మంది ఎంపీలు, 294 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద రాష్ట్రం అది. చాలా పెద్ద రాష్ట్రం ఉంది. అంటే మనకు యూపీ, మహారాష్ట్ర ఇలాంటి పెద్ద రాష్ట్రాలు ఏవైతే, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇలాగ పెద్ద రాష్ట్రాలు ఏవైతే, దాని తర్వాత మనం పశ్చిమ బెంగాల్ కూడా చెప్పవచ్చు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో నిన్న నేను టీవీ చూసినప్పుడు కూడా చూశాను, ఇప్పటికీ నాటు రిక్షాలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 25 ఏళ్ల క్రితంలో నుంచే ఖమ్మంలో నీకు నాటు రిక్షాలు ఎక్కడ కనబడవు. అంటే అభివృద్ధికి దూరంగా ఉంచడం, రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్లడం. ఆ విధంగా ఈమె మహిళ అయినా సరే, ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు మహిళలైనా సరే, ఎవరైనా సరే కొన్ని వందల మంది తాళిబుట్లను తెంచింది. ఉదాహరణకు 2011 ఎన్నికల్లో 26 మంది చనిపోయారు ఎలక్షన్లో. 2016 ఎన్నికల్లో 24 మంది చనిపోయారు. అదే 2021 ఎన్నికల్లో 58 మంది చనిపోయారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు 8 విడతలు, 6 విడతలు, 11 విడతలు పెట్టాల్సిన దుస్థితికి తీసుకొచ్చింది ఈ 3 సార్లు పరిపాలన చేసిన మమతా బెనర్జీ. నిజంగా ఎంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, భారతదేశ సరిహద్దుల్లో కంచె వేయడానికి కేంద్రము పంపించినా కూడా భూమి నేను ఇవ్వను, ఈ రేటుకి నేను భూమి ఇవ్వను అని చెప్పేసి కంచె వేయకుండా సుమారు 1000-1500 కిలోమీటర్లను ఆపేసింది. ఇవాళ బంగ్లాదేశ్ నుండి వెస్ట్ బెంగాల్కు ఏం లేదనమాట. మనం బురాన్పురం నుంచి మామిడిగూడెంకు వెళ్ళినంత ఈజీగా అక్కడ జనాభా వచ్చేయడం. ఏది అక్రమ వలసదారులు. ఒక దేశంలో ఇంకొక దేశం వాళ్ళు చొరబడ్డారంటే ఆ దేశ ఔన్నత్యానికి, ఆ దేశ రక్షణకు ఒక ఛాలెంజ్ లాంటిది. అటువంటిది ఇవాళ అంతమంది లక్షలాది మంది ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్న ఫ్రీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించడం, వాళ్లకు వీళ్ళు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ మమతా బెనర్జీ కేటాయించడం, అలాగ చేయడం ఒక దేశ ఔన్నత్యానికే, దేశ రక్షణకే, దేశ భద్రతకే ఒక ఛాలెంజ్గా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషను. ప్రజలందరూ తిరగబడుతుంటే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని హత్యలు చేయించడం. సుమారు ఇప్పటికీ 200 మంది బీజేపీ కార్యకర్తలను చంపించిందనమాట. ఈసారి
రెండు దప్పాలోని ఎన్నికలు జరిపి ఒక్క సింగిల్ ప్రాణం కూడా పోకుండా ఇవాళ సెంట్రల్ 2,40,000 మంది సెంట్రల్ ఫోర్స్ని ఇక్కడ పెట్టి ఎన్నిక నిర్వహించి అమిత్ షా హోమ్ మినిస్టర్ ఒక 15 రోజులు ఇక్కడ మకాం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతటి దారుణమైన ఒక శూర్పణఖ, ఆమెను మహిళ అని చెప్పుకోవడం మనకు సిగ్గుచేటు. ఇవాళ మెడికల్ కాలేజీలో పీజీ స్టూడెంట్ని అత్యాచారం చేసి హత్య చేస్తే పోయి నిందితుల తరపున నిందితులకు సపోర్ట్ చేసి అరెస్టు చేయకుండా ఆ ఇష్యూని చిన్నదిగా చూపించి చేయడమా, అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే చూడండి ఏ విధంగా ఉందో. ఇటువంటి మహిళ ఏ రాష్ట్రంలో ఉండకూడదు, ఏ దేశంలో ఉండకూడదు. అంటే నేను రాజకీయాల గురించి చెప్పట్లేదు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా అది సమాజానికి చేటు అన్నమాట. ఈ రోజు ఇవాళ పండగ వాతావరణం. ఇది ఒక వెస్ట్ బెంగాల్ ఎన్నిక మాత్రమే కాదు, భారతదేశానికే ఒక శుభదినంగా భావించవచ్చు. అయితే నిన్న మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, అసలు వాళ్ళది నైతిక విజయం కూడా, అసలు నాదే విజయం, వాళ్ళు కావాలని 50 లక్షల ఓట్లు తీపిచ్చారు, ఆ 50 లక్షలు మా ఓట్లు టీఎంసీ ఓట్లు తీపిచ్చేసి బీజేపీ గెలవడం కూడా అదొక విజయమా అంటుంది తను. నేను రాజీనామా చేయను అంటుంది. దానిపై మేము ఇస్తాం, ఏమంటారు? ఏం లేదండి, ఇప్పుడు జనాభా ఎప్పుడైతే విషయ అవగాహన లేకుండా ఉంటారో, విషయ అవగాహన పూర్తిగా లేనప్పుడు, అదే వినేటోడు చెవిటోడు అయితే చెప్పేటోడు తురుంఖాన్ అయినట్టు ఏదో చిన్న సామెతలు చెప్తారు కదా, ఆ విధంగా అన్నమాట. ఇక్కడ వీళ్ళకి విషయ అవగాహన లేదు కాబట్టి ఆమె ఎన్నైనా చెప్తుంది. ఉదాహరణకు ఇక్కడ ఈ రోజు నుంచి పెట్టింది కాదు, సర్ అనేది 2002 నుంచి పెట్టారు. ఇది 2002 నుంచి సర్ అనేది ఉంది. SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నారు కానీ అది ఏదైతే ఇండి కూటమికి ఐసీయూ అవుతుందనేసి మేము అనుకోవచ్చు. అసలు తప్పది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తుంటే ఇంటెన్సివ్ కేర్ లో ఇప్పుడు స్టాలిన్ గానీ, వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ గానీ, వీళ్ళిద్దరు 7 రాష్ట్రాలు, ముగ్గురు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సార్ నడుస్తుంది. ఇళ్ళ మీదనే కాదు, అంటే తమిళనాడు లేకపోతేనేమో పశ్చిమ బెంగాల్, ఇక్కడ మాత్రమే కాదు, కేరళనో కాదు, ఇవి ఇప్పుడు మన తెలంగాణ కూడా నడవబోతుంది. ప్రతి రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పటికే 12-13 రాష్ట్రాల్లో SIR కంప్లీట్ అయింది. SIR అనేది ఈ రోజు స్థాపించింది కాదు. SIR అనేది ఇంటెన్సివ్, ఇక్కడ ఓట్లు తీసేయడం కాదు, అసలు SIR అంటే ఓట్లు తీసేయడం కాదు, ప్రత్యేక ఇంటెన్సివ్ అంతర్గత రివిజన్, పునర్విభజన, అంటే పునశ్చరణ. అంటే ఇక్కడ నీ ఓటు ఉందా, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడం, లేని వాళ్ళ ఓట్లు పెట్టడం. ఇక్కడ ఫామ్ నెంబర్ 6, ఫామ్ నెంబర్ 7, ఫామ్ నెంబర్ 8. 6 ఏమో కొత్త ఓటర్లను జాయిన్ చేసుకుంటాం, అది 7 ఏమో చనిపోయిన వాళ్ళే కానీ, ప్రాంతాలు మారిపోయిన వాళ్ళే కానీ వాళ్ళకు అవకాశం వస్తాయి. ఇప్పుడు మీరు ఖమ్మంలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది చూసుకుని హైదరాబాద్లో ఉంటారంటే హైదరాబాద్లో ఓటు గురించి ఇక్కడ తీసేస్తారన్నమాట. అది ఈ విధంగా ఈ 3 ఫామ్లు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, ఎప్పటి నుంచో ఉంది. దాంట్లో భాగంగానే అక్కడ 90 లక్షల ఓట్లను తీసేశారన్నమాట. అది మీరు అంటున్నట్టు ఇప్పుడు తీసేశారు ఓట్లు, అంత బాగానే ఉంది. అయితే ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ అమిత్ షా, మోడీ అండ్ రాజ్నాథ్ సింగ్ ఒకటి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో కాన్సన్ట్రేట్ చేసినంత తమిళనాడులో ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు? ఇక్కడ టీవీ విజయ్ ఇంతకుముందు ఏదైతే సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయో ఎలక్షన్ మూమెంట్ వరకు మొత్తం ఫ్రీ హ్యాండ్స్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు టీవీకే విజయ్ ఏఐడిఎంకేతో కలుస్తాడా లేకపోతే కాంగ్రెస్ తో కలుస్తాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ బీజేపీ నెరేటివ్ లోనే ఇక్కడ టీవీకే పార్టీ ప్రశాంత్ కిషోర్ అనేది వర్క్ చేసేది అనేసి అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? లేదు, నేనైతే దాన్ని నమ్మను. అంటే నా అవగాహన చెప్తున్నాను. నాకు ఉన్నంత వరకు తెలిసింది ఏంటంటే బీజేపీ ఇక్కడ ఒక రాంగ్ స్టెప్ వేసింది తమిళనాడు విషయంలో. అంటే బీజేపీ అనుకున్నది ఏంటంటే యాక్చువల్గా అక్కడ డిఎంకేకు అసలైన పోటీదారుడు ఎవరున్నారనేది చూసింది. అన్నా డిఎంకే, నిజంగా చెప్పాలంటే డిఎంకేకు అసలైన పోటీదారుడు అన్నా డిఎంకే. ఇప్పుడే కాదు, మనం ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియాలో కానీ లేదు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో కానీ నిన్న ఉదాహరణకు మన చూడండి 1-2 ఛానళ్ళు తప్ప, ఏది మన ఎగ్జిట్ పోల్స్ లో కూడా నీకు విజయ్ గెలుస్తాడని ఎవరు చెప్పారు? 1-2 ఛానల్ 100 సీట్లు వస్తాయని చెప్పి ప్రశాంత్ ప్రదీప్ గుప్తా యాక్సెస్ మై ఇండియా చెప్పింది, కానీ మెజారిటీ ఛానల్ మాత్రం చెప్పలేదు. 5 స్థానాలని, 20 అని, 30 అని. కొత్త పార్టీలు ఇప్పుడు కాదండి, ఎలక్షన్ ముందు విషయం చెప్పలేదు. ఎలక్షన్ ముందులో కూడా ఎవరు గెస్ చేయలేదు. దాదాపు బీజేపీ కూడా అదే విధంగా టీవీకి, అంటే ఇతన్ని గెస్ చేయకపోవడం ఒకటి అనుకుంటాను,
ఇంకోటి అతిపెద్ద పార్టీగా అమ్మ అంటే జయలలిత ఉన్న దగ్గర నుంచి అన్న డిఎంకే ఉంది. అక్కడ నాయకత్వ లోపాల వల్ల అది ఓడిపోతూ వస్తుంది. ఇక్కడ డిఎంకే ఎంతగా వ్యతిరేకత ఉందంటే ఆ వ్యతిరేకతను అంచనా వేయడంలో బీజేపీ వెనకబడింది అనేది ఒక అవగాహన. డిఎంకే ద్వారా అన్నా డిఎంకే ద్వారా పొత్తు పెట్టుకుని మనం ప్రభుత్వం డిఎంకేని దించేసి ప్రభుత్వంలోకి ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశాన్ని పెట్టుకుని ఏ విధంగా వచ్చామో ఆ విధంగా వస్తామని చెప్పారనమాట. అప్పుడు అన్నమలైని మీరు పక్కన పెడితేనే మేము మీతో పొత్తు కానీ ఇటువంటి దీనికి వస్తామని వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళే మోడీ గారే పిలిచి అన్నమలైని పక్కన పెట్టి అన్నా డిఎంకే ద్వారా ఇక్కడ మనం రిజల్ట్ చూద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే తమిళనాడులో క్రిస్టియన్ ఓట్లు ఏవైతే ఉన్నాయో, దళితుల ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఏకధాటిగా విజయకి పడిపోయినాయి. ఇక్కడ చూడండి మత ప్రాతిపదికన రాదని అనుకున్నాను. ఎందుకంటే అది ఒక సపరేట్గా ఉంటుంది. 87% జనాభా ఇప్పటికీ 87% అక్కడ హిందూ జనాభా ఉంది. ఇవాళ క్రిస్టియన్ అది ముస్లిం కలుపుకున్నా కూడా ఒక 7% క్రిస్టియన్, ఒక 5% ఏమో 5-6% ఏమో ముస్లిం జనాభా ఉంది. అవి రెండు కలుపుకున్న 12-13% కంటే ఎక్కువ లేదు. అంతమంది హిందూ జనాభా ఉన్నా అక్కడ హిందూయిజంకి వెళ్ళి లేకుండా ఒక సపరేట్ రూట్లో ఉంచారు. ఒక భాషను సెంటిమెంట్గా పెట్టి వాళ్ళు సపరేట్ రేట్ ఉంచడంలో ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనకు అన్నా డిఎంకే ద్వారా ఈసారి మనం పొత్తుల ప్రభుత్వం నడిపితే నెక్స్ట్ చూసుకోవచ్చని తక్కువ అంచనా వేయడం వల్లే బీజేపీకి నష్టం చేకూర్చింది. అందుకనే గతంలో వచ్చిన 13% కంటే కూడా ఈసారి 3%కు ఓటింగ్ పడిపోవడానికి కారణం అదే అయింది. అన్నా డిఎంకే ఓట్ అనేది బీజేపీకి షిఫ్ట్ కూడా కాలేదు. దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ 26 స్థానాలు కంటెస్ట్ చేసింది. మనం కంటెస్ట్ చేసిన స్థానాలు ఎక్కువ కదా. అవునవును. అప్పుడు మనకి ఓటు డిఫరెన్స్ ఉంటుంది కదా, పెరగాలి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఓట్ పర్సంటేజ్ అవునండి, స్థానాలను బట్టి ఓట్ పర్సంటేజ్ మారుతుంది కదా. ఒక విషయం నేను చెప్పింది, ఇప్పుడు అప్పుడు కంప్లీట్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అప్పుడు ఓట్స్ అనేది వేస్తారు కాబట్టి ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చేసింది భారతీయ జనతా పార్టీ అయినా పెరగాలి, పెరగాలి. అయినా 3% పడిపోకూడదు. ఆ విధంగా చూసి ఇక్కడ ఏడీఎంకి కూడా ఓట్లు పడ్డది ఎందుకంటే ఫేస్ ఆఫ్ నరేంద్ర మోడీ అనేసి అనుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకి ఏఐడిఎంకేకి జయలలిత గానీ వాళ్ళ కూతురు గానీ ఎవరు మెయిన్ లీడర్ ఫేస్ లేదు అక్కడ. ఓన్లీ ద ఫేస్ ఆఫ్ నరేంద్ర మోడీ ఇక్కడ ద్రవిడ పార్టీ అని చెప్పేసి ఏఐడిఎంకేకి ఇచ్చారని నేను అనుకుంటాను. మీరేమంటారు? కావచ్చు, అది కూడా ఒక రీజన్ కావచ్చు, ఒక రీజన్ గా భావిస్తాను నేను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నష్టం చేకూర్చడానికి ప్రధానంగా ఇక్కడ విజయాన్ని తక్కువ అంచనా ఒకటి వేయడం. ఇంకోటి ఏంటంటే ఒక హిందూయిజంను పోర్ట్రేట్ చేసుకుంటూ వెళ్తున్న ఇతను అన్నమలై అనే వ్యక్తిని పక్కన పెట్టడం కూడా తప్పు జరిగిందనే భావిస్తాను నేను. అంటే లాస్ట్ ఇక్కడ స్ట్రాటజీ అర్థం కావట్లేదు. ఏంటంటే ఇక్కడ కరెక్ట్ గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హంగ్ వచ్చేది లాస్ట్. అంటే ఇక్కడ బండి సంజయ్ ఉండుంటే ఇక్కడ హంగ్ వచ్చేది. ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసేదో లేదో పక్కన పెడితే ఇక్కడ బీఆర్ఎస్ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే మన ఎంపీ స్థానాలు చూసుకుంటే ఒక ఎంపీ స్థానాలు కూడా రాలే. ఇప్పుడు తమిళనాడులో కూడా డిఎంకే పార్టీ క్లోజ్ అని నేను చెప్తున్నా. మీరేమంటారు? అన్నమలైన ఒక పర్సన్ సైడ్ పెట్టేస్తే అక్కడ పార్టీని తీసేస్తున్నారు అనేసి నేను చెప్తాను. ఇది ఒక బీజేపీ స్ట్రాటజీ అనుకోవచ్చు. బీజేపీ ఆ విధంగా ఆలోచించి ఉండొచ్చులే, కానీ కరెక్ట్ డిఎంకేని దెబ్బ కొట్టడంలో ఇంతవరకు సక్సెస్ అయింది. అంటే అన్న డిఎంకేతో కలవడం వల్లనే ఇది సాధ్యమైందని మీరు అనుకుంటున్నారా? అంతే కదా. అవును, అన్నమలైని పక్కన పెట్టేసి అన్నమలైని పక్కన పెట్టడం వల్లనే అన్నమలైని పెడితే ఓట్ పర్సంటేజ్ అనేది పెరిగేది, అది డిఎంకే ప్లస్ అయ్యేది అంటారా? అన్నమల అవును, ఎందుకంటే అక్కడ సీట్లు పెరిగేది. ఇక్కడ హంగే ఇప్పుడు టీవీకే ఎట్లయితే తీసుకునేవాడు హంగ అయ్యేది మొత్తం. ఏది కాకుండా అయిపోయేది మొత్తం, హంగ అయిపోయేది, ఇంకా హంగ అయిపోయేది అప్పుడు. సో ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే వ్యానిష్ అయిపోతుందో సేమ్ అక్కడ డిఎంకే కూడా వ్యానిష్ అవుతుంది అంట. మీరేమంటారు? కంపల్సరీ డిఎంకే అనేది కంపల్సరీ అవుతుంది, ఇప్పటికీ అవుతుంది. డిఎంకే చేసినటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ బాగాలేవు. ఏదో కొన్ని పథకాలు పెట్టి ఉద్యోగస్తులకు ఏదో తాయిలాలు ఇవ్వడం, అదేవిధంగా కొన్ని సంక్షేమ పథకాలు పెట్టడం, అది మినహా మిగిలిన ఆ సంక్షేమ పథకాల్లో కూడా అన్ని అమల్లోకి తేలేదు. అది ప్రజా వ్యతిరేకత అనేది బాగుంది. ప్రత్యామ్నాయం చూసుకున్నప్పుడు వాళ్ళకు విజయ్ అనేది కనబడ్డాడనేది మనకు కనిపిస్తుంది. అందుకని యువత యాక్చువల్గా అన్నమల వైపు ఉన్న యువత ఇటు విజయ్ వైపు వెళ్ళారనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం కేరళ చూసుకుంటే సొంత పార్టీ వాడిని కట్టప్ప లెక్క బాహుబలిని వెనుపోటు ఎట్లేదు పొడిచిండో
వీళ్ళకి ఇండి కూటమిలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్స్ పినరాయి విజయన్ మీద ఈ తిరుగుబాటు ఎందుకు చేసింది కాంగ్రెస్ అక్కడ? అంటే వీళ్ళ పొత్తు ధర్మం అనేది వీళ్ళు వీడుతున్నారా? ఇక్కడ మమతా బెనర్జీ మీద కూడా పోటీ చేశారు వెస్ట్ బెంగాల్లో, ఇక్కడ డిఎంకే మీద కూడా పోటీ చేశారు, ఇక్కడ వీళ్ళు కూడా ఇప్పుడు పినరాయి విజయన్ మీద కూడా పోటీ చేశారు. ఏమంటారు? ఇక్కడ ఏంటంటే వీళ్ళకు పొత్తు ధర్మమే ఉండదు. ఓకే, అది ఇండి కూటమి అంటే ఇండివిజువల్ కూటమిగా భావించాలి మనం దాన్ని. ఓకే, ఇండి కూటమిని ఒక ఇండివిజువల్ కూటమి అది. ఓకే, అది ఎందుకంటే వాళ్ళు కలిసి ఉన్నప్పుడేమో ఇండి కూటమి అంటారు, మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళి పోటీ చేస్తారు. అంటే ఒక మన కలిసిమెలిసి వెళ్ళే ధర్మాన్ని వాళ్ళు పాటించరు, ఆ నేస్తాన్ని వాళ్ళు పాటించరు. బయటకు మాత్రానికి సోషల్ మీడియా ముందు ఫోజులు కొడతారు, అందరూ దగ్గరికి వెళ్తారు, మేమంతా కూటమిలో ఉన్నామంటారు. మళ్ళీ స్టేట్ విషయానికి వచ్చేసరికి ఎక్కడికక్కడ ఆ సిచ్యువేషన్ బట్టి పోటీ చేస్తారు. అయితే మొన్న మహిళా బిల్లుని ఎవరెవరైతే అపోజ్ చేశారో అది డిఎంకే కానివ్వండి, ఇక్కడ వెస్ట్ బెంగాల్ మన టీఎంసీ కానివ్వండి, ఇటు సిపి పినరాయి విజయన్ పార్టీ కానివ్వండి, ఇక్కడ వచ్చేసరికి మనకి అస్సాంలో కొంతమంది ఎంపీలే కానీ వీళ్ళందరికి ఇక్కడ వ్యానిష్ అయిపోయింది అనుకోవచ్చు. అంటే మోడీ ఇది ఒక స్కెచ్ లో భాగమేనా? తప్పకుండా 100% కరెక్ట్ ఇది. ఎందుకంటే నిజంగా వీళ్ళు మహిళా బిల్లుకి ఎవరైతే వ్యతిరేకించారో ప్రధానంగా డిఎంకే కానివ్వండి, ఇవాళ చాలా ఎక్కువ మంది. ప్రశ్న ఇంకా కంప్లీట్ కాలేదు. లాస్ట్ వెస్ట్ బెంగాల్ లో ఇదే ఉమెన్ కార్డ్ తీసుకొచ్చి మమతా బెనర్జీ గెలిచింది లాస్ట్. అవును అవును. కానీ ఇక్కడ మహిళకి ఆర్జే కార్ విషయమే కానివ్వండి, నిన్న మొన్న జరిగిన డిలిమిటేషన్ అండ్ మహిళా బిల్లే కానివ్వండి, ఆల్రెడీ క్లారిటీగా 2023లోనే ఆ బిల్లులో పెట్టారు ఆల్రెడీ. ఏమని, ఇక్కడ డిలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ అనేది జరుగుతుందని. సో ఇప్పుడు 2030లో అది జరగబోయేది కొంచెం అడ్వాన్స్ గా తీసుకొస్తా అన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ మహిళలకి ఎగనెస్ట్ కాబట్టి మహిళా ఓట్ బ్యాంక్ మొత్తం సాలిడ్ గా బీజేపీకి ఓట్ బ్యాంక్ అయిపోయిందని అనుకోవచ్చు. ఎస్, కంపల్సరీ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. 2023లోనే బిల్లు పాస్ అయింది. అయితే ఇక్కడ సౌత్ ఇండియా వాళ్ళ కోసం మోడీ ఆలోచించాడు నిజంగా. ఎందుకంటే ఆ బిల్లు పాస్ అయిన దాని ప్రకారం ఏం చేయాలంటే జనాభా గణన జరిగిన తర్వాత జనాభా రేషియో ఎంత ఉందో దాన్ని బట్టి డీలిమిటేషన్ ఇవ్వాలి. డీలిమిటేషన్ బట్టి ఇక్కడ మహిళలకు రిజర్వేషన్ 33% అనేది అమలులోకి వస్తుంది. అది రూల్ టు రెగ్యులేషన్ రాజ్యాంగంలో రాసి ఉన్నది, ఆ విధంగానే చేయాలి. అయితే వీళ్ళు ఏమన్నారంటే మాకు సౌత్కు లాస్ జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల, నార్త్లో ఎక్కువ జనాభా ఉన్నారు, వాళ్ళకే ఎక్కువ ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ డీలిమిటేషన్ వల్ల పెరుగుతాయి, మాకు తగ్గుతుంది, మాకు అన్యాయం జరుగుతుందంటే 2011 జనాభా ప్రకారమే చూస్తాం, దాంట్లో 50% మాత్రమే పెంపుదల చేస్తాం, మా దగ్గర ఎంత చేస్తామో మీ దగ్గర కూడా అంతే చేస్తాం, అంటే అదే రేషియో ప్రకారం చేస్తాం అని స్పష్టంగా అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఒక రాజకీయం తీసుకొచ్చి ఏదో ఫెయిల్ అయినట్టు వీళ్ళు గెలిచారని. అంటే మహిళా బిల్లును ఓటమి చెందించడం వీళ్ళ లక్ష్యమా? ఒకవేళ 2011 ప్రకారం వాళ్ళు రేపు ఇవాళ 2017కు లిస్ట్ వస్తుంది, 2027కు వస్తుంది, 2026 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 2027లో ఆ లిస్ట్ వస్తుంది, 2029 కూడా కుదరదు మహిళా రిజర్వేషన్ ఇవ్వడం. అంటే వాళ్ళు 2029లో ఎన్నికలు జరిగితే 2034 వరకు మహిళలు వెయిట్ చేయాలా? మరి దీనికి కారణం ఎవరు? ఇండి కూటమి కానివ్వండి, డిఎంకే కానివ్వండి, టీఎంసీ కానివ్వండి, అదే విధంగా సిపిఎం కానివ్వండి. అయితే బై గాడ్స్ గ్రేస్ అంత వాళ్ళు మహిళలకు నష్టం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒక విషయం, అది ప్రజలు అవగాహన ఎందుకు లేదనుకున్నారు? వాళ్ళు ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి ఆకర్ష్ అవుతున్నారు అని చెప్పేసి ఒక సమాచారం. ఆల్రెడీ మొన్న కేజ్రీవాల్ పార్టీ ఎంపీలు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లోక్సభ ఎంపీలు కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి వచ్చేద్దామని అనుకుంటున్నారంట. అండ్ ఇక్కడ స్టాలిన్ ఎంపీలు కూడా సపోర్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నారంట. ఇప్పుడు ఈ టైంలో ఒకవేళ మహిళా బిల్లు మళ్ళీ ప్రవేశపెడితే ఈసారి పాస్ అవుతుందంట. కంపల్సరీ పాస్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి వాళ్ళు దెబ్బతిన్నారు, ఎంపీలు ఇండివిజువల్గా వేసే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూడండి, కాంగ్రెస్ కనుమరుగవ్వడమే. ఈ రోజు గెలిచిందని ఎక్కడ చెప్పలేము. అవును, ఎక్కడైతే కాంగ్రెస్ 5 సీట్లకు పడిపోయింది తప్ప ఎక్కడైతే కాంగ్రెస్ గెలిచింది అక్కడ భారతీయ జనతా పార్టీ మిత్ర ధర్మాన్ని మరిచి అక్కడ వాళ్ళకు దెబ్బేసి మిగిలిన అక్కడ ఒక కమ్యూనిటీని బ్యాక్ తీసుకుని కమ్యూనిటీ వైపు వెళ్ళిపోయారు. కేరళలో సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిన ఇవాళ పొత్తులో భాగంగా అక్కడ ముస్లిం కమ్యూనిటీ ఉంది. ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది కేరళలో. క్రిస్టియన్ కమ్యూనిటీ కంటే ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. 45% క్రిస్టియన్ ముస్లిం జనాభా ఉన్నారు. అది దాంట్లో క్రిస్టియన్ కమ్యూనిటీ కంటే కూడా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. ఆ కమ్యూనిటీని బ్యాక్ తీసుకుని కమ్యూనిటీస్కి క్రిస్టియన్ ఓట్లు ముస్లిం ఓట్లు వన్ సైడ్ పడ్డాయి. అక్కడ హిందూ ఓట్లను పోర్ట్రేట్ చేసుకోవడంలో
ఈసారి ఏంటంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఫస్ట్ వాళ్ళను మనం దించితే తర్వాత మనకు అవకాశం ఉంటుంది. ఇవాళ చూడండి, ఇదే సిపిఎం ఏదైతే సిపిఎం పశ్చిమ బెంగాల్లో ఉన్నది ప్రత్యామ్నాయం లేక వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు వచ్చి బీజేపీలో జాయిన్ అయిందో, రేపు కేరళలో ఉన్న సిపిఎం కూడా టోటల్ ఖాళీ అవ్వబోతుంది. వచ్చే ఎన్నికలకు 100% అక్కడ బీజేపీ కేరళలో గెలవబోతుంది. అంటే భవిష్యత్తులో సౌత్లో బాగా వేయడానికి తమ స్థానాన్ని సుస్థిరం, భారతీయ జనతా పార్టీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగానే భావించవచ్చు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. మన పూర్వీకులు మనకి భారతదేశం ఇచ్చిన ఏకైక ఆస్తి సనాతన హైందవ ధర్మం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు తూటాలని, బ్రిటిష్ తూటాలకి భయపడలేదు, మొఘలుల తల్వార్లకి జనకలేదు వాళ్ళు. అంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి ఎవరైతే హిందువులుగా ఉన్నారో ఏకైక ఆస్తి సనాతన హైందవ ధర్మం మన పూర్వీకులు మనకి ఇచ్చింది. ఆ సనాతన హైందవ ధర్మాన్ని మూలాలు మరిచి ఆ సనాతన హైందవ ధర్మం మీద మాట్లాడుకుంటూ దాష్టికాలు చేసుకుంటూ మన ఆలయాల మీద, మన దేవీ దేవతల మీద ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పార్టీలు, ఆ నాయకులు మనం చూసుకుంటే కేసీఆర్ గారి దగ్గర నుంచి స్టాలిన్ వాళ్ళ కొడుకు మలేరియా డెంగ్యూతో పోల్చాడు. వెస్ట్ బెంగాల్ లో జరిగిన దాష్టికాలు మనకు తెలుసు హిందువుల మీద. ఇక్కడ కేరళలో మన శబరిమల ఆలయాన్ని ఇంతవరకు డెవలప్మెంట్ చేయలేదు వాళ్ళు. ఇక్కడ చూసుకుంటే తమిళనాడులో వచ్చేసరికి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ మన హిందూ దేవి దేవతల మీద మాట్లాడుతున్న మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి. నిన్న కొండా సురేఖ ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి కూడా తను కూడా జై శ్రీరామ్ మీద మాట్లాడుతుంది. జై శ్రీరామ్ అంటే పైనుంచి పడతాయి అంట, ఇది డబ్బులు పడతాయి అంట. సో ఇవన్నీ చూసుకుంటుంటే ఎవరెవరు పెట్టుకుంటున్నారు ఈ సనాతన హైందవ ధర్మం వాళ్ళందరూ పోతున్నారు. మీరేమంటారు దీని మీద? కంపల్సరీ అండి. ఇప్పుడే కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హిందువులు బొందుగాళ్ళని అన్నాడు. ఆయన కొడుకు వచ్చేసి జై శ్రీరామ్ అంటే అన్నం బువ్వ పెడతారా అని చెప్పిండు. ఇది మనకు తెలుసు. అక్కడ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి తిరుపతి గుడితో పెట్టుకొని ఎట్లా అయిపోయాడో అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి కూడా అదే, ఆయన కూడా రాజశేఖర్ రెడ్డి కూడా గుళ్ళను ఇచ్చేయాలని చూసిండు, ప్రయత్నం చేసిండు. చేస్తేనే ఆయనకు అక్కడ శిక్ష అనేది పడింది అనమాట. ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ పరిస్థితి వాళ్ళు ఏ పరిస్థితిలో చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా హిందువులను తక్కువ చేసి, అంటే రేవంత్ రెడ్డి గురించి మనం చెప్పాలంటే హిందూ అంటే ఒక చులకన భావం ఉంది. మొన్న మనకు అసెంబ్లీలోనే ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు, అక్బర్ సాబ్ ఆ పర్మిషన్ దియేతో మే తెలుగు మే బాత్ కర్తా. అది అంటే ఒక తెలుగు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలుగు మాట్లాడుతున్న, అధికార భాష తెలుగు ఉన్న దగ్గర అక్బర్ సాబు పర్మిషన్ ఇస్తే ఈయన మాట్లాడతాడట. అది ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ఇవాళ అదే అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు నాకు టైం ఇస్తే హిందువులందరినీ చంపేస్తా అన్నాడు. అయినా దాని మీద ఒక్కళ్ళు వచ్చి మాట్లాడలేదు. అది అని హిందువులు అందరూ నారా చంద్రబాబు నాయుడు ఇట్లాంటివి చేస్తే మొత్తం అసదుద్దీన్ ఓవైసీని ఏ రకంగా బీఫిట్టింగ్ చేసిరో, ఆ రోజు లాఠీ చార్జ్ చేసిరో మన అందరికీ తెలుసు. అట్లాంటి దమ్మున్న లీడర్ తెలంగాణకు వస్తారంటారా? అది కంపల్సరీ. అది బీజేపీ ప్రభుత్వం వస్తే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, హిందువుల గుళ్ళ గురించి కానివ్వండి, ఇప్పుడు ముత్యాలమ్మ గుడి, సికింద్రాబాద్లో ఉన్న ఇంకొక టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, అనేక టెంపుల్ మీద దాడులు జరిగినాయి. ఈ 2-3 ఏళ్లలోనే సుమారు 10-15 దాడులు జరిగినాయి. అక్కడ మన నిర్మల్ దగ్గర కానివ్వండి, బాసర దగ్గర కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, అనేక దాడులు జరుగుతున్నాయి. ఎటువంటి దాడులు జరగకుండా, హైందవ ధర్మం జోలికి ఎవరు రాకుండా, హిందువులు నిజంగా ఇవాళ తలెత్తుకొని బతకగలగాలంటే మనకు ఇక్కడ బీజేపీ అనేది ప్రత్యామ్నాయం అనేది కంపల్సరీ. అందుకనే ఇవాళ అందరికీ ఒకటే, నెక్స్ట్ ఇవాళ బెంగాల్ లాంటి దాన్ని 294 ఎమ్మెల్యేలు ఉన్న అతి పెద్ద రాష్ట్రం, 42 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రాన్నే బీజేపీ కొట్టిపడేసింది. మమతా బెనర్జీ లాంటి ఆమె ఉన్నా కూడా మరి ఈ రోజు మనం ఏంటంటే, ఇప్పుడు మే 4 అక్కడ ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చింది, ఇప్పుడు ముఖ్యమంత్రి ఫిక్స్ చేసేస్తున్నారు. వెంటనే ఇక్కడ తెలంగాణలో సభ పెట్టడానికి కారణం ఏమంటారు నరేంద్ర మోడీ గారు? మే 10న అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. బరాబర్ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేది అందరికీ స్పష్టంగా ఇవాళ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మనకు అదే కనిపిస్తుంది. అక్కడ మాకు వచ్చిన ఆదేశాలు కూడా అదే అనమాట. అంటే పార్టీ నుంచి ఎవరికైనా క్యాడర్కి వచ్చినటువంటి సందేశం కూడా అదే, కంపల్సరిగా తెలంగాణని ఎట్టి పరిస్థితిలో బీజేపీ వదులుకోదు. అది
ఎంత శ్రమ చేసినా, ఏదైతే పశ్చిమ బెంగాల్ గురించి ఎంత శ్రమ చేశారో అంతకంటే రెండింతలు కృషి చేసి అయినా సరే రేపు 4 లక్షలతో సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్లో 10వ తేదీన సభ జరగబోతుంది సాయంత్రం 5 గంటలకు. కాబట్టి ఈ ఒక్క సభే కాదు, ఇంకా సభలు జరుగుతాయి, ఇంకా మోడీ గారిని పిలిచే అవకాశాలు ఉంటాయి. ఇంకా 2 సంవత్సరాల 3 నెలల సమయం ఎంతో ఉంది. ఈ 2 సంవత్సరాల 3 నెలల సమయంలో మనకు అప్పటి వరకు గ్రౌండ్ మొత్తం రిపోర్ట్ అంటే గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఎలక్షన్ ముందు మనకు వస్తున్న ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే బండి సంజయ్ గారు మళ్ళీ ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేస్తున్నారు, పాదయాత్ర. ఆయన రాష్ట్ర అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇస్తారని చెప్పేసి, స్టేట్ ప్రెసిడెంట్ ఈ నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ గారికి ఇస్తారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. ఇది నిజమంటారా? యాక్చువల్గా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు ఇస్తారు అనేది బీజేపీలో ఇచ్చేదాకా తెలియదు. అది అధిష్టానం చూసుకుంటుంది, ఎవ్వరు దాన్ని నిర్ణయించలేరు. సీఎం గారిది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ బట్టి ఒకవైపు పాదయాత్ర చేశారు, అవును, రేవంత్ ఒకవైపు పాదయాత్ర చేశారు. అట్లా ఇక్కడ బీజేపీ నాయకుల్ని తలా దిక్కున పంపించే యోచన ఉంటుంది కంపల్సరీ అండి. వాళ్ళకు మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగానే ఈటెల రాజేందర్ని ఎటువైపు పంపించాలి, బండి సంజయ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వెంకటరమణారెడ్డిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రాకేష్ రెడ్డిని, అరవింద్ గారిని, ఇక్కడ పెద్ద పెద్ద లీడర్లు చాలా మంది ఉన్నారు, దాదాపు సీనియర్ లీడర్. అయితే ఈ సీనియర్ లీడర్లను మా రఘునందన్ రావు గారిని, ఉదాహరణకు ఇప్పుడు ఖమ్మంలో వచ్చే ప్రతి మీటింగ్ రఘునందన్ రావు గారు వస్తున్నారు, ఆ విధంగా రఘునందన్ రావు గారిని ఉపయోగించుకుంటుంది. ప్రతి లీడర్ను వాళ్ళ క్యాపబిలిటీని బట్టి ఆ ఏరియాని తీసుకెళ్ళి మొత్తానికి పార్టీలో ఉన్న ఇప్పుడు మనకు రూరల్లో బూత్ లెవెల్లో పార్టీ డెవలప్ కావాలి మీద ఫోకస్ పెట్టాలి. అది త్వరలో పెట్టబోతుంది. ఇప్పుడు ఈ సభ జరిగిన అనంతరం త్వరలో రూరల్ ఏరియాలో ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు ఉంటాయి. ప్రతి బూత్ కమిటీలో కనీసం 11 మంది ఉండాలి, 11 నుంచి 16 మంది బూత్ కమిటీలో ఉంటారు. ఇలాగా బూత్ లెవెల్లో బీజేపీని పటిష్టం చేసినప్పుడు రేపు మనం క్షేత్రస్థాయిలో విజయం అనేది తేలికవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.